అందరూ చూడండి. ఇప్పుడు మనం బి తోటూరులో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా వరి పంట ఎక్కువగా పండిస్తున్నారు. ధాన్యం అంతా మిషన్ కూడా అక్కడ దూరంగా ఒకటి కోస్తుంది వరి. అంతా కోతలు కూడా అయిపోయినాయి. వడ్లు కూడా ఇక్కడ రైతు అమ్మా ఏంటి బిల్లింగ్ తోటూరు ఈ ఊరి పేరు. ఇక్కడంతా కూడా వ్యవసాయం ఎక్కువ. పాడి పరిశ్రమ. ఆవులు ఎక్కువ ఉంటాయా గేదెలు ఎక్కువ ఉంటాయా? గేదెలు ఆవులు ఎక్కువ ఉండవు. గేదెలు ఎక్కువ ఉండవు, ఆవులు ఎక్కువ. ఎక్కడ 2-3 ఇల్లు ఉన్నాయి అంతే. కాకపోతే గట్టి వరి వేస్తారు, అది నువ్వు వేస్తారు. అక్కడ 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 బోర్లు చాలా ఉంటాయి. పంట ఉంటుంది. మరి పశువులు తక్కువ ఉంటాయి అన్నారు. ఈ మేత అంతా ఏం చేస్తారు? మేతలు ఎక్కువ పోతుంది. దున్నుకోవడమే. మరి పశువులు మేపుకోవచ్చు కదా మీరు. పాడి పరిశ్రమ ద్వారా కూడా డబ్బులు వస్తాయి కదా. మరి మేత ఉంది, వ్యవసాయం చేస్తున్నారు, పాడి కూడా ఉంటే అంతర్గా మనకి సపరేట్ గా దాని నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది కదా. అన్ని రకాల ఇది పద్దాకులు ఉండదు కదమ్మా పని వ్యవసాయం అనేది. రెండు ఈ పంట ఆ పంట అంతటికి ఉండదా. ఓకే. మేత వస్తుంది, వేస్ట్ అయిపోతుంది కదా. అదే కొన్ని గేదెలు పశువులు మేపుకుంటే మనం ఈ మేత వాటికి వేయొచ్చు. వచ్చిన పాలతో కొంచెం కుటుంబ ఖర్చులకి పిల్లల చదువులకు ఉపయోగపడతాయి కదా. అవుతుంది కదా. మరి అంత గొల్లలు ఉంచున్నాను, కొంచెం ఉంచున్నాను. ఇది ఇంకేడు అంతాలో గేదెలు బైర్లు అంతాలి, ఇంకేడు అంతాలో అది గొర్రెలు గేదెలు మేకలు ఇలాంటివి మొత్తం మాగాని ఎక్కువ ఇక్కడ. మాగాని ఇంకోటి నువ్వేస్తారా? నువ్వులు మినుములు. ఓకే. పెసరేస్తారు. బాగుందమ్మా. చుట్టూ కొండలు, ఊరి నిండా పచ్చని చెట్లు, చాలా బాగుంది మీ ఊరు. ఎవరికి అంత కేట్ లేదు మామూలుగా. కాకపోతే పంటలు మేము తీసుకోవడము. మీది ఇది సించి అంత అయ్యా అయితే నువ్వేం పని మీ నాయన వీళ్ళు పెద్ద పెద్ద నాజు కొలితే తింటారు. ఓకే. చిన్న బియ్యం తినరా? సన్నం బియ్యం 2000 బెస్తా ఉంటాడు. అవునవును. సరే అమ్మా, వస్తామరా. బాయ్.